హలో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ న్యూ అప్డేట్. ఈరోజు మనం మాట్లాడుకుందాం దివ్యాంగ పెన్షన్ రీ అసెస్మెంట్ ప్రక్రియ గురించి. ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద వచ్చే దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించిన తాజా ప్రభుత్వం నిర్ణయం. ముందుగా అనర్హులుగా తేలిన వారికి ఇప్పుడు మరోసారి ఒక్క గొప్ప అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరికి రీ అసెస్మెంట్ జరుగుతుంది, ఎలా పరీక్షలు ఉంటాయి, ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎంత మొత్తంలో వస్తుంది అన్నది స్పష్టంగా చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్పై మళ్లీ రీ అసెస్మెంట్ ప్రారంభించింది. ఇది 2025 అక్టోబర్ 9 నుండి అధికారికంగా మొదలైంది. ఇదివరకు కూడా ఇలాంటిది ఒకసారి జరిగింది. అప్పుడు దాదాపు 1.5 లక్షల మంది లబ్ధిదారులను అనర్హులుగా తేల్చారు లేదా వారి వైకల్య శాతం మార్చారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం మరోసారి టెస్టులు చేయించాలని నిర్ణయించింది. ఇదివరకు అనర్హులుగా తేలిన చాలామంది మేము నిజమైన అర్హులమే అని చెబుతూ ధర్నాలు చేశారు, ఫిర్యాదులు ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు నిజమైన అర్హులెవరో గుర్తించడానికి ఈ రీ అసెస్మెంట్ చేపట్టింది. ప్రతి లబ్ధిదారికి మళ్లీ వైద్య పరీక్షలు జరుగుతాయి. వారి వైకల్య శాతం ఆధారంగా స్వల్ప వైకల్యం ఉందా, పూర్తి స్థాయి వైకల్యం ఉందా, లేక వైకల్యం లేనట్టా అన్నది ఈ టెస్టుల ద్వారా తేలుస్తారు. ఈసారి అర్హులుగా తేలిన వారికి ఏమవుతుంది? రీ అసెస్మెంట్లో అర్హులుగా తేలిన వారికి నవంబర్ 2025 నుంచే పెన్షన్ రావచ్చు. ఇది చాలా మంది ఎదురు చూస్తున్న మంచి వార్త. ముందు పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు మళ్లీ సరికొత్త అవకాశం. వైకల్యం 40% కంటే తక్కువగా ఉంటే 4,000, వైకల్యం 40% నుంచి 85% మధ్య ఉంటే 6,000, వైకల్యం 85% కంటే ఎక్కువగా ఉంటే 15,000. ఇలా వైకల్య శాతం ప్రకారం పెన్షన్ రేటు నిర్ణయిస్తారు. పంచాయతీ రాజ్ మరియు వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీలు అప్పీల్ చేసిన లబ్ధిదారులకు తేదీలు కేటాయిస్తారు. ఆ తేదీల ప్రకారం బుధవారం, గురువారం, శుక్రవారం రోజుల్లో టెస్టులు జరుగుతాయి. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, మెడికల్ సూపరింటెండెంట్లు కలిసి లబ్ధిదారులను ఆయా ఆసుపత్రులకు మ్యాప్ చేస్తారు. లబ్ధిదారులు ఆ తేదీన తమకు కేటాయించిన ఆస్పత్రిలో వైద్య పరీక్షకు తప్పనిసరిగా హాజరు కావాలి. పరీక్షలు పూర్తయిన తర్వాత వారికి కొత్త సదరం సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ఆధారంగా ఎవరికి ఎంత శాతం వైకల్యం ఉందో స్పష్టంగా తెలుస్తుంది. రీ అసెస్మెంట్కి హాజరు కాని వారికి పెన్షన్ ఆగిపోతుంది. అలాగే తప్పుడు పత్రాలతో పెన్షన్ పొందాలని ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అందువల్ల టెస్టులు చేయించుకోవాలనుకునేవారు తప్పనిసరిగా తమ అసలైన పత్రాలు, ఆధార్, పాత సదరం సర్టిఫికేట్, పెన్షన్ ఐడి కార్డ్ మొదలైనవి తీసుకెళ్లాలి. దివ్యాంగుల పేర్లను భారీగా తొలగించారని వార్తలు వస్తున్నా కానీ ప్రజల దృష్టిలో మాత్రం ఇది మరో అవకాశం. ఎందుకంటే ఇప్పుడు పరీక్షల్లో అర్హులుగా తేలితే మళ్లీ పెన్షన్ తిరిగి పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా దివ్యాంగ పెన్షన్ అనర్హుల జాబితాలో ఉంటే ఈసారి జరిగే రీ అసెస్మెంట్లో తప్పకుండా పాల్గొనండి. అసలైన పత్రాలు తీసుకెళ్లి టెస్టు చేయించుకోండి. అర్హత నిర్ధారణ తర్వాత మళ్లీ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఇది మీ హక్కు, దీన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వం కూడా ఈసారి పూర్తిగా పారదర్శకంగా ప్రాసెస్ చేస్తోంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా ఏపీ స్కీమ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి. తద్వారా ప్రతి కొత్త గవర్నమెంట్ స్కీమ్ అప్డేట్ మీకు వెంటనే వస్తుంది.